తణుకు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వైటి రాజా 6వ వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక ఘన నివాళులర్పించారు. అనంతరం రేణుక మాట్లాడుతూ ఎమ్మెల్యేగా వైటీఆర్ తణుకుకి ఎన్నో సేవలు అందించారన్నారు. స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ బాటలో నడిచి హుందాతో కూడిన రాజకీయాలు చేశారని గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మా కుటుంబ సభ్యులే కాదు, తణుకు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబ సభ్యులు అని భావించేటువంటి వ్యక్తి అందరూ వారు. ఎందుకంటే ఎవ్వరూ రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలు వర్గాలు అతీతంగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వారి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఎవరు వెళ్ళినా కూడా ఒక చిరునవ్వుతో పలకరించేటువంటి వ్యక్తి స్వర్గీయ వైటి రాజా గారు. తనకు శాసనసభ్యులుగా వారు సేవలు అందించటమే కాదు, వారు రాజకీయంలో చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడూ వర్గాల్ని కానీ ఎటువంటి వాటిని ఆయన ప్రోత్సహించలేదు. ఏదైతే పెద్దలు స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే చెప్పేవారో అదే విధంగా ఆ యొక్క ఇది పాటిస్తూ, మంచితనాన్ని పాటిస్తూ, ఆ యొక్క హుందాతనాన్ని పాటిస్తూ రాజకీయాలకు ఒక మంచి నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి వైటి రాజా గారు. నాకు బాగా గుర్తు, మా అందరికీ కూడా మేము మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు శాసనసభ్యులుగా ఉన్నారు. తర్వాత వారు ఏ సమయంలో అయినా ఏది ఉన్నా సరే పార్టీ వాళ్ళు వచ్చి కూడా ఏదైనా ఒక పొరపాటు చేసి మళ్ళీ ఏదైనా వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, ఆఫీసర్లకు చెప్పండి, పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఆ విధంగా అంటే కూడా వాటిని సమర్థించేవారు కాదు. మన పార్టీ వారైనంత మాత్రాన మీరు తప్పు చేస్తే దాన్ని సమర్థించాలా, నేను ఇటువంటి వాటిలో ఎంకరేజ్ చేయను అని చెప్పి చాలా నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ యొక్క 25 సంవత్సరాల్లో చూస్తుండగానే ఎంతో మార్పు వచ్చింది. ఎప్పుడూ కూడా తణుకు నియోజకవర్గం అంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు మూలంగా అయితే ఏమి, తర్వాత బుల్లిరామయ్య గారు, వైటి రాజా గారు, అలాగే బాపినీడి గారి సమయంలో కూడా, చిట్టూరు బాపినీడి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా ఎక్కడైనా తణుకుకి ఒక మంచి పేరు. ఇది చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ రౌడీయిజానికి తావులేదు, శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు ఉండదు, చాలా ప్రశాంతంగా ఇక్కడ మనం నిర్భయంగా ఈ నియోజకవర్గంలో ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్ అనేటువంటి ఒక భావన ఉండేది. అలాగే వైటి రాజా గారు కూడా ఎప్పుడూ ఎటువంటి సెటిల్మెంట్స్ని కానీ తగాదాలను కానీ ఏది లా అండ్ ఆర్డర్ విషయంలో మరీ ముఖ్యంగా ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. అలాగే ఏది ఉన్నా కూడా ఒక పెద్దన్న పాత్ర, ఎప్పుడు మంచైనా చెడైనా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరినీ చక్కగా పలకరించి కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వారిని కూడా తణుకు నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ వారిని గౌరవించి వారి ఒక మంచి రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని, రాజకీయాల్లో ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి వైటి రాజా గారు. వారిని కోవిడ్ సమయంలో కోల్పోవటం చాలా దురదృష్టకరం మా కుటుంబానికి ముఖ్యంగా. ఎందుకంటే ఎవరికి ఉన్న కుటుంబ సభ్యులకు కూడా చాలా ఒక ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి వైటి రాజా గారు. అలాగే పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ రోజున ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడైనా సరే మరి తలుపు తడితే చాలు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా ఒక గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తి. వారు లేనటువంటి లోటు కుటుంబానికే కాదు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా తీరని లోటు. వారి యొక్క ఆదర్శాన్ని, వారు ఏ విధంగా రాజకీయాల్లో ఉన్నారో అది మాకు కూడా ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొక్కసారి మన ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి బాటలో మేము నడుస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.